అండ్ దీంతో పాటు నేను నైట్ షాట్స్ కూడా కొన్ని రికార్డ్ చేశాను. మీకు ఒక ఎగ్జాంపుల్స్ కూడా చూపించాలంటే ఇప్పుడు చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సో మీకు తెలిసిందే, నేను ఒక మిషన్లో ఉన్నాను. 2000 కిలోమీటర్స్ రైడ్ చేయబోతున్నాను, అది కూడా టాటా టియాగో ఈవీలో. అండ్ దాని సూన్ ఒక ట్రైలర్ కూడా లాంచ్ చేస్తాను. ఇవాళ కాదు, మేబీ మోస్ట్ ప్రాబబ్లీ బై టుమారో, రేపటి వీడియోలో మీకు ట్రైలర్ చూపిస్తాను. సో మీరు స్టే ట్యూన్ ఉండండి, డెఫినెట్గా నేను రేపు వీడియోలో చూపిస్తాను. సో యాజ్ మీ అందరికీ తెలిసిందే, నేను ఈ 2000 కిలోమీటర్ రైడ్లో వెళ్తున్నాను. అయితే నేను ఏం డిసైడ్ చేశానంటే, నా ఫోన్ కెమెరాలో వ్లాగింగ్ చేయకుండా నా కెమెరాలో కూడా వ్లాగింగ్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. అది ఆలోచించి మైండ్లో పెట్టుకొని నేను ఏం చేశానంటే, కెమెరా తీసాను. ఇవాళ నా డిఎస్ఎల్ఆర్ క్యామ్ తీసాను. సారీ, నా ఐస్ కొంచెం సైడ్కి వెళ్తేనే డిస్ట్రాక్ట్ అవ్వట్లేదు. డిస్ట్రాక్ట్ అవుతున్నాను యాక్చువల్లీ ఒక రీజన్ వల్ల. అదేంటంటే, నా డిఎస్ఎల్ఆర్ ఉంది. సో ఇక్కడ నుంచి నేను ఇక్కడ పక్కన డిస్ప్లే ఓపెన్ చేశాను. అయితే నేను స్క్రీన్ దాంట్లో చూసుకుంటున్నాను, ఎలా కనపడుతున్నాను, లైటింగ్ ఓకేనా లేదా అని ఒక కన్ఫర్మేషన్ కోసం చూసుకుంటున్నాను ఇలా పక్కకి పద్దాక. కానీ అలవాటు పడిపోతుంది నేను లెన్స్ని చూడడంలో. ఓకే, బ్యాక్ టు ద పాయింట్ నా. ద థింగ్ ఈజ్, ఇదిగోండి నా ఫోన్ ఎక్కడుంది. అండ్ ఇట్స్ మార్నింగ్ 8 o'clock ఇన్ ద మార్నింగ్. మీరు చూడొచ్చు, ఇప్పుడు క్లైమేట్ చాలా బాగుంది ఇవాళ. అండ్ ఇవాళ బ్లాగ్ మొత్తం నేను ఈ డిఎస్ఎల్ఆర్లోనే రికార్డ్ చేస్తాను. నా ఫోన్లో రికార్డ్ చేయకుండా మొత్తం డిఎస్ఎల్ఆర్లో రికార్డ్ చేస్తాను. ఐ హోప్ స్టెబిలైజేషన్, క్లారిటీ ఇవన్నీ మీకు ఇవాళ బ్లాగ్లో మీకు అన్నీ కనపడుతున్నాయి. ఒకవేళ ఇది సెట్ అయిపోతే ఐ విల్ బీ వెరీ హ్యాపీ ఎనఫ్. నా వ్లాగింగ్ నేను నా డిఎస్ఎల్ఆర్లో చేయగలుగుతున్నాను. Okay, so add on to another point, I like particularly DSLR cameras. నా ఫోన్ నుంచి నేను కెమెరాలో అప్గ్రేడ్ అవ్వాలి, ఇది బెటర్ ఉంటుంది. అంటే బెటర్ పిక్చర్ క్వాలిటీ, స్టెబిలైజేషన్లో నేను ఐ థింక్ ఐఫోన్ ఈజ్ బెటర్. బట్ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్లో ఇది ఒక మైనస్ పాయింట్. స్టెబిలైజేషన్ ఫోన్ అంతా ఉండదు. ఐఫోన్లో ఉన్న స్టెబిలైజేషన్ మీకు ఏ డిఎస్ఎల్ఆర్లో రాదు. బట్ పిక్చర్ క్వాలిటీ, ఒకవేళ సినిమాటిక్ షార్ట్స్ తీయాలన్నా, బీరోల్స్ తీయాలన్నా, ఏదైనా తీయాలంటే డిఎస్ఎల్ఆర్ విల్ హెల్ప్ అవుట్ రియలీ వెల్. మోరోవర్ డిఎస్ఎల్ఆర్లో కలర్ కరెక్షన్ ఏదైనా చేయాలంటే అండ్ పిక్చర్ క్వాలిటీ కూడా చూపించాలంటే ఇట్ ఈస్ వే గుడ్ అండ్ బెటర్. బికాజ్ డిఎస్ఎల్ఆర్స్కి మనకి అడిషనల్ లెన్స్ ఉంటుంది. ఆ కెమెరా లెన్స్ ఎంత పెద్దగా ఉంటుంది. ఐఫోన్ ఏ పర్టికులర్ ఫోన్ మీరు క్యారీ చేసినా దానిలో చూసిన లెన్స్ ఏమో చిన్నగా ఉంటాయి. ఇంత చిన్న కెమెరా అండ్ ఇంత పెద్ద లెన్స్ కెమెరాకి డిఫరెన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సమ్ రీజన్ వల్ల డిఎస్ఎల్ఆర్స్ ఆర్ గుడ్ అండ్ సమ్ రీజన్స్ వల్ల మొబైల్ ఫోన్స్ కెమెరాస్ ఆర్ ఆల్సో గుడ్. దీస్ ఆర్ వెరీ హ్యాండీ. మనం ఎలాగైనా క్యారీ చేసుకోవచ్చు, ఎక్కడైనా ఎలా అయినా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. లైట్ వెయిట్ కూడా. అండ్ డిఎస్ఎల్ఆర్ అయితే కొంచెం హెవీ, దాన్ని క్యారీ చేయడంలో కొంచెం దాని బాడీ బిగ్ సైజ్. ఇది పోర్టబుల్, ఎలాగైనా పాకెట్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా తిరుగుతూ మనం వీడియో వ్లాగింగ్ చేసుకోవచ్చు. డిఎస్ఎల్ఆర్లో కొంచెం కష్టం అండ్ హెవీ కూడా ఉంటుంది. మెయిన్ అదొకటి, క్యారీ చేయాలంటే మన ఎక్సర్సైజ్ అలాగే అయిపోతుంది, జిమ్ అయిపోతుంది. But still, I want this DSLR. I want to give you all people good, picture quality, good content wise అయితే ఓకే, బట్ పిక్చర్ క్వాలిటీ బాగుండాలి. మీకు ఏ ఆబ్జెక్ట్ చూపించినా, ఏదైనా చూపించినా దానికి ఒక క్లారిటీ అయినా ఉండాలి. సో అందుకనే నౌ ఐ డిసైడెడ్ టు స్టార్ట్ యూజింగ్ మై DSLR కెమెరాస్. ఎనీవేస్, సో నేను ఇప్పుడు నా కెమెరాని కూడా ఒకవేళ ఆపరేట్ చేయాలన్నా సరే, ఐ లవ్ ద ఫీచర్ దాట్ నేను నా ఫోన్ ద్వారా నేను కావాలంటే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. నా ఫోన్ ద్వారా నేను కెమెరా మొత్తాన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఇదిగోండి మీరు చూడొచ్చు, లైవ్ నేను చూపిస్తున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ నా స్క్రీన్లో మీకు కనపడుతుంది కదా. సో ఇదొకటి. అండ్ దీంతో పాటు ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ కెమెరా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు నెక్స్ట్ ట్రావెల్ చేయబోతున్నాను. ఐ థింక్ ఇంకొక 10 days మిగిలి ఉంది నా ట్రావెలింగ్కి. సో ఈ 10 daysలో ఏంటంటే, నేను ఒకవేళ ట్రావెల్ చేస్తే నేను మంచి షార్ట్స్ తీయాలని అనుకుంటున్నాను. షార్ట్స్కి ఫోన్ కెమెరా ఈజ్ గుడ్, అదే చెప్పాను ఆల్రెడీ మీకు. కానీ డిఎస్ఎల్ఆర్లో ఉన్న కొన్ని షార్ట్స్ ఉన్నాయి. డీటెయిల్డ్ షార్ట్స్ తీయాలంటే ఐ థింక్ దిస్ కెమెరా విల్ హెల్ప్ మీ అవుట్. ఐ హోప్ ఇట్ విల్ హెల్ప్ మీ అవుట్. జస్ట్ స్టెబిలైజేషన్ ఒక్కటే దీంట్లో లేదు, నాకు అదొక్కటే మైనస్ పాయింట్ అనిపిస్తుంది.
కానీ బట్ స్టిల్ మనం ఒక బాడీతో ఒక జాగ్రత్తగా షార్ట్స్ని తీసామంటే డెఫినెట్లీ షార్ట్స్ విల్ కమ్ గుడ్. ఓకే, సో ఈ పార్టీకి మీకు అర్థమైపోయి ఉంటుంది నేను సినిమాటిక్ షార్ట్స్ కొన్ని తీశాను. అంటే జస్ట్ లైక్ నార్మల్ షార్ట్స్ తీశాను. ఈ షార్ట్స్తో మీకు అర్థమైపోయి ఉంటుంది ఎలా ఉంది క్లారిటీ. అండ్ ఇవాళ వ్లాగ్ మొత్తంలో క్లారిటీ ఎలా ఉంది కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. ఐఫోన్లో కంపేర్ చేసిన తర్వాత ఏదైతే రెండింటికి కంపారిజన్ చేస్తే జస్ట్ వెయిట్ ఒకటి, కెమెరా డిఫరెన్స్ క్వాలిటీ అయితే ఉంది డెఫినెట్గా. ఐఫోన్లో అయితే మనము ఒకవేళ లైటింగ్లో ఉండి డార్క్ ఏరియాలో వచ్చామంటే, లో లైట్ ఏరియాలో వచ్చామంటే ఇమ్మీడియట్గా ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతుంది. లైట్ ఏరియా నుంచి లో లైట్ ఏరియాకి మనం వచ్చామంటే ఐఫోన్ ఇమ్మీడియట్గా అనేది ఐఎస్ఓ చేంజ్ చేసి, షటర్ స్పీడ్ చేంజ్ చేసి, అన్ని సెట్టింగ్స్ అన్నీ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయి అండ్ ఇమ్మీడియట్గా మనకి లో లైట్ ఏరియాలో అనే పర్ఫార్మెన్స్ కూడా చూపిస్తుంది. అదే డిఎస్ఎల్ఆర్ అయితే కొంచెం ల్యాగ్ అవుతుంది, స్లో ఉంది. నేను ఒకవేళ లైట్ ఏరియా టు లో లైట్ ఏరియా వచ్చానంటే లో లైట్ టు లైట్ ఏరియా ఏదైనా చేంజ్ చేసినా ఎక్కడైనా సరే డిఎస్ఎల్ఆర్లో కొంచెం ల్యాగ్ అవుతుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ హెల్పింగ్ మీ అవుట్. కానీ నేను డిఎస్ఎల్ఆర్ క్యారీ చేసినందుకు ఒక కారణం ఏంటంటే మెయిన్ సినిమాటిక్ షార్ట్స్. నేను ఒకవేళ ఎక్కడైనా వెళ్ళానంటే సినిమాటిక్ షార్ట్స్ ఒకటి, అండ్ నాకు లాంగ్లో ఏదైనా కనిపించింది దాని ఫోటో తీయాలంటే మంచి లెన్స్ కూడా ఉంది నా దగ్గర. సో లెన్స్ మీకు చూపించేస్తాను. ఇదిగోండి నా దగ్గర ఇది ఒక లెన్స్ ఉంది, 55 to 250 లెన్స్ ఒకటి ఉంది, ఇది ఒకటి. అండ్ ఇప్పుడు నేను వాడుతుంది లెన్స్ ఏమో 18 to 55 mm లెన్స్ నేను వాడుతున్నాను. అండ్ దిస్ ఈజ్ ద డబల్ ఆఫ్ ఇట్. అండ్ దీంట్లో మనం లాంగ్ షార్ట్స్ ఏదైనా తీయాలంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది దీంతో పాటు నా దగ్గర ఇంకా నార్మల్గా ఛార్జర్ ఉంది అండ్ మెమరీ కార్డ్ ఇవన్నీ క్యారీ చేయాలి. సో ఎక్విప్మెంట్స్ అన్ని ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నాను క్యారీ చేయడానికి. మొత్తం లాస్ట్ మూమెంట్లో క్యారీ చేయకుండా ఇప్పుడే స్టార్ట్ చేశానంటే నేను మర్చిపోకుండా అన్నీ క్యారీ చేసేటట్టుగా ఉంటాను. లాస్ట్ మూమెంట్లో అరే నేను మర్చిపోయాను బయలుదేరిన తర్వాత, ఓ మై గాడ్ నేను తెచ్చుంటే ఎంత బాగుండేది, అవన్నీ థాట్స్ నాకు వద్దు. సో ఎప్పటి నుంచే ప్రిపేర్ అయిపోతున్నాను అన్ని సామాన్లు క్యారీ చేయడానికి. అండ్ దీంతోపాటు నేను నైట్ షాట్స్ కూడా కొన్ని రికార్డ్ చేశాను. మీకు ఒక ఎగ్జాంపుల్స్ కూడా చూపించాలంటే ఇప్పుడు చూపిస్తాను. సో చూసారు కదా, ఇవి కొన్ని నైట్ షాట్స్, నిన్న రాత్రి నేను రికార్డ్ చేసిన షార్ట్స్ ఇవి. అండ్ దీంతోపాటు ఇంకొక విషయం చెప్పాలంటే, నాకు ఇప్పుడు పిల్లలేమో స్కూల్ పిల్లలు ఉన్నారు, వాకింగ్ చేస్తున్నారు కింద చూస్తున్నాను. ఐ థింక్ మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్తున్నారేమో. సో మీరు ఇక్కడ చూడొచ్చు, పిల్లలు ఐ థింక్ ఇంటికి వెళ్తున్నారు, మళ్ళీ బ్యాక్ టు హోమ్ వెళ్తున్నారు. ఇలా చూసిన తర్వాత నాకు నా స్కూల్ లైఫ్, నాకు నా చైల్డ్హుడ్ గుర్తుకొచ్చేసింది. నాకేమో అసలు స్కూల్ వెళ్ళాలనే అనిపించేదే కాదు. అసలు నేను అనుకునేవాడిని అసలు స్కూల్ ఎందుకు ఉంది బాబు, స్కూల్ వెళ్ళకపోతే ఎంత బాగుండేది, చక్కగా హాలిడే ఉంటే ఇంట్లో కూర్చునేవాడిని. కానీ అలాగే ఇంట్లో కూర్చుంటే అనుకునేవాడిని అరే స్కూల్ వెళ్తే ఎంత బాగుండేది, ఫ్రెండ్స్తో కలిసేవాడిని, ఇది అదా అని అనుకునేవాడిని. సో స్కూల్ వెళ్తే ప్రాబ్లం, స్కూల్ వెళ్ళకపోతే ప్రాబ్లం, రెండు ప్రాబ్లమే మనకి. ఓకే, సో ఇది మొత్తం. అండ్ ఇవాళ బ్లాగ్ ఇక్కడే కొడతాను. ఓకే, ఒకటే ముందు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ 2000 కిలోమీటర్ రైడ్ మిషన్లో ఉంటాను నేను. ఒక 10 daysలో స్టార్ట్ చేయబోతున్నాను. 10 days కూడా కాదు, మేబీ లెస్ దెన్ 10 days. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోమాకండి. ఆల్రెడీ నేను 20 days ట్రావెల్ వీడియో చేశాను, 20 రోజులు తిరిగాను ఏపీ మొత్తంలో. కానీ ఈసారి చాలా 2000 కిలోమీటర్ రైడ్ వెళ్ళబోతున్నాను. దారిలో కుదిరినంత వరకు నేను ఏ ప్లేసెస్ కుదిరితే మంచి టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్ని కవర్ చేస్తాను డెఫినెట్గా. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ తప్పకుండా నా వీడియోని మాత్రం లైక్ చేయండి, మర్చిపోమాకండి. అండ్ సో గైస్ ఇవాళ బ్లాగ్ ఇక్కడే ఒకడుతాను. యాజ్ ఐ సెడ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో అలాగే మళ్ళీ మనం రేపు